హ్యాపీ బర్త్డే నాన్న అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఈ స్పెషల్ డే నీ పక్కన లేను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు మంచు మనోజ్. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వార్త స్క్రీన్ మీద. హ్యాపీ బర్త్డే నాన్న, వీ మిస్ బీయింగ్ నెక్స్ట్ టు యూ ఆన్ దిస్ డే ఆఫ్ అవర్ సెలబ్రేషన్. కాంట్ వెయిట్ టు బీ అరౌండ్ యూ నాన్న, లవ్ యూ విత్ మై ఎవ్రీథింగ్ అంటూ కూడా ఎమోషనల్గా ట్వీట్ చేశారు ఆయన. హ్యాపీ బర్త్డే నాన్న అంటూ చెప్పుకొస్తూనే నేను చాలా మిస్ అవుతున్నాను నీ పక్కన లేనందుకు ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా అంటూ చెబుతూనే ఇంకెక్కువ రోజులు నేను వెయిట్ చేయలేను, నీకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేను, లవ్ యూ విత్ ఎవ్రీథింగ్, లవ్ యూ విత్ మై ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో నేను ప్రేమిస్తున్నాను నాన్న అంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశాడు మంచు మనోజ్. గత కొద్ది రోజులుగా అఫ్కోర్స్ నార్మల్గా అయ్యి ఉంటే కనుక ఈ ట్వీట్కి అంత ప్రాధాన్యం ఉంటుందా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచు కుటుంబంలో వివాదాలు ఆ స్థాయికి చేరుకున్నాయి. కుటుంబాలలో వివాదాలు, ఇంటిలో రచ్చ రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ రచ్చై మంచు ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇటు మంచు మనోజ్ ట్వీట్ చేసిన, మంచు లక్ష్మి ట్వీట్ చేసిన, లేకపోతే మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఎవరు ట్వీట్ చేసిన ఒకసారి కామెంట్స్ చూసే ప్రయత్నం చేయండి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మంచు మనోజ్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోని మంచు విష్ణు అదుగు మీరు చూడొచ్చు మహాదేవ శాస్త్రి అంటూ ఇటు మంచు మోహన్ బాబుకి సంబంధించిన ఒక ఐ థింక్ మూవీకి సంబంధించి అనుకుంటా ఒక కన్నప్పకు సంబంధించి ఒక క్లిప్ని పోస్ట్ చేశారు ఆయన. సో ఇప్పుడు ఇదే వివాదానికి దారితీస్తోంది. ఎందుకంటే మంచు మనోజ్ మార్నింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఒకసారి ఆ టైం లైన్ ఎన్ని గంటలకు వాళ్ళు ఆ ట్వీట్ చేశారనేది కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకసారి ఆ ట్వీట్ని చూడండి, మీ అభిప్రాయం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటు మంచు మనోజ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇదే వివాదానికి దారితీస్తుంది. అదేంటి వివాదానికి దారితీయడం ఏంటంటే కనుక ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆయన బర్త్డే విషయాలు చెప్పచ్చు, ఎవరైనా ముందు చెప్పచ్చు. కానీ ఇక్కడ మనోజ్ ముందు చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మనోజ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి ఎగ్జాక్ట్గా 54 minutes ఎగ్జాక్ట్ టైం కూడా చెప్తా, 3:28 మనోజ్ ట్వీట్ చేశాడు. 3:28 మనోజ్ ట్వీట్ చేశాడు. మరి విష్ణు ఏ టైంకి చేశాడు అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు 3:28 మనోజ్ ట్వీట్ చేస్తే ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 4 around 20 minutes అంటే 4 ఆ టైంకి 4:04 అరగంట కూడా గ్యాప్ లేదు. ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. ఇది ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియా వేదికగా మరొక చర్చకు దారితీస్తుంది. మంచు కుటుంబంలో వివాదాల్లో ఇక్కడ కూడా తండ్రిని విష్ చేయడంలో కూడా పోటీయా అంటూ కూడా ఇక్కడ ఆ కామెంట్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? మంచు కుటుంబంలో వివాదానికి ఇప్పట్లో తెరపడే అవకాశం ఉందా? ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇక్కడ బర్త్డే విషెస్లో కూడా అన్నదమ్ముల మధ్య పోటీ అయినా? సచిన్, మీరు చెప్పినట్టుగా మంచు ఫ్యామిలీ ఇన్ని రోజులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళొచ్చారు. అయితే ఈ రోజు మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు బర్త్డే సందర్భంగా చాలా ఒక ఎమోషనల్ ట్వీట్ అయితే పెట్టాడు. నిజంగా మనోజ్ రాసిన సెంటెన్స్ ఏదైతే ఉందో అది కానీ, అలాగే తను ట్యాగ్ చేసిన ఫోటో, అలాగే ఒక వీడియో, అవి కూడా చూసే వాళ్ళకి నిజంగా కొంత కళ్ళు చెమర్చేలాగా అనిపించాయి. తండ్రి పట్ల తనకున్న ప్రేమ అనుకోవచ్చు, అనురాగం అనుకోవచ్చు, ఆప్యాయత అనుకోవచ్చు, ఏదైనా కానీ తన తండ్రి పట్ల తనకున్న కన్సర్న్ ని మనోజ్ ఈ విధంగా తెలియజేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక విధంగా మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టారు, నా ఇంట్లో అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నాడు, కబ్జా చేశాడు అంటూ కూడా మనోజ్ పట్ల ఆయన ఫిర్యాదు చేసిన సందర్భాన్ని మనం చూసాము. అలాంటి మోహన్ బాబు తన తండ్రి జన్మదిన సందర్భంగా మనోజ్ ఒక ఎమోషనల్ ట్వీట్, ఈ సందర్భంగా నేను మీ పక్కన లేకపోవటము, ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే టైంలో మీ పక్కన లేకపోవటం చాలా బాధగా ఉంది, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్న మీనింగ్ తో ఆయన పెట్టడం అనేది నిజంగా చూసే వాళ్ళందరూ కూడా
కొంత ఎమోషన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే తండ్రి పట్ల మనోజ్ కి ఎప్పుడూ కూడా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న కేసులు కావచ్చు, కంప్లైంట్లు కావచ్చు, ఏదైనా గొడవకు మూల కారణం అన్న తమ్ముళ్ళు ఇద్దరే. వాళ్ళిద్దరి మధ్య వివాదం అనేది ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. విష్ణు వర్సెస్ మనోజ్, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఆ గొడవలో తండ్రిని తను పావులాగా వాడుకుంటున్నాడు అనేది విష్ణుపై మనోజ్ చేస్తున్న ఆరోపణ. సో నిజానికి విష్ణు తన తండ్రిని తన చేతిలో పెట్టుకొని పావులాగా వాడుతున్నాడా, లేదా మోహన్ బాబు కూడా మనోజ్ పట్ల వ్యతిరేకతగా నిజంగానే ఆయనకు కూడా మనోజ్ పట్ల వ్యతిరేకత ఉందా అనేది మరి కుటుంబ సభ్యులు వాళ్ళకే తెలియాలి. సో కంప్లైంట్స్ అయితే చేశారు, దానిపై విచారణ జరుగుతోంది. మేజిస్ట్రేట్ కూడా ఇద్దరిని పిలిపించి దాని గురించి ఎంక్వైరీ చేసిన విషయాన్ని మనం చూసాము. సో ఈ వివాదం అయితే కొంత సద్దుమణిగింది. అందరూ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, రచ్చ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్న ఈ తరుణంలో తండ్రి పట్ల తనకున్న ప్రేమను ఈ ట్వీట్ రూపంలో మనోజ్ వ్యక్తపరచడం అనేది. అందుకే ఒక్కసారి ఆ ఇమేజ్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు మనోజ్ చేసిన ట్వీట్ లో ఒక ఇమేజ్ మీరు చూస్తే కనుక తండ్రి ఫోటోని చాలా ఎమోషనల్గా, చిన్నప్పుడు అఫ్ కోర్స్ తండ్రి ప్రేమ పిల్లలకి ఎలా ఉంటుందో మనం చూస్తాం. ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి మీరు చూడండి, ఆ ఫస్ట్ ఫోటోని మోహన్ బాబుకి సంబంధించి ఒక పిల్లాడు ఆయన ఫోటోని జస్ట్ టచ్ చేస్తున్నట్టు. ఐ థింక్ మనోజ్దే అనుకుంటా, అఫ్ కోర్స్ తండ్రి కాబట్టి పెట్టుంటాడేమో. సో మనోజ్ అనుకుంటే కనుక